శ్రీ కుమార్ సార్, ముఖ్య అతిథిగా వచ్చిన మాష, విశిష్ట అతిథిగా వచ్చిన శ్రీలత గారు, పుస్తకాన్ని పరిచయం చేయడానికి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వచ్చిన రాజ్ కుమార్ సార్, కాళేశ్వరంలో వర్క్ చేస్తారు. వారు అక్కడి నుండి వచ్చారు. మళ్ళీ రేపు పొద్దున 7 గంటలకి స్కూల్, మళ్ళీ వెళ్ళాలి. అయినా సరే నా అక్షరం మీద అభిమానము, నా మీద అభిమానము పిలవగానే కాదనకుండా వచ్చారు. రాజ్ కుమార్ సార్కి, ఆత్మీయ అతిథిగా వచ్చిన దేవేందర్ అన్నయ్యకి, నాగోజు రాజభూషణ గారికి, దామరకుంట శంకరయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పిలవగానే వచ్చిన సాహితీ మిత్రులు, సాహిత్యార్థులు మరియు నా సోదరులు, నేను కరీంనగర్లో పెట్టుకోవాలి అనుకోవడానికి 2 కారణాలు. ఒకటి, ముందుగా కరీంనగర్ జిల్లా నాది, హుజరాబాద్ ప్రాపర్ కరీంనగర్ జిల్లా. రామగుండంలో జాయిన్ అయ్యాను. ఉద్యోగంలో ఫస్ట్ రామగుండంలో జాయిన్ అయ్యాను. కమలాపూర్ మండలం, తర్వాత హన్మకొండకు వెళ్ళింది. కానీ ముందు కరీంనగర్ జిల్లా. నాకు నా వ్యక్తిత్వ నిర్మాణంలో చిన్నతనంలో శిశు మందిర్ ఎంత ప్రాముఖ్యత ఉందో, నా కుటుంబం నుండి నేను నేర్చుకున్న దానికంటే పాఠశాలలో శిశు మందిర్ నుండి నేర్చుకున్నది చాలా. అది ఎంత సున్నితమో అంత సున్నితంగా ఉండాల్సిన అవసరం లేదు. అంత సున్నితం నుండి కూడా ప్రశ్నించే తత్వాన్ని నేర్పించింది నాకు DTM. సున్నితంగా ఉన్న దేన్ని చూసి అది నాకు అవసరం లేదు, నాకు నా రోజు గడిస్తే చాలు, ఈ సమయం నాకు కంఫర్ట్గా ఉంటే చాలు అనుకోకుండా కాస్త ఆలోచించి చర్చించే అలవాటు చాలా చిన్నప్పటి నుండి ఉండేది. దాన్ని ఇంకా పదులు పెట్టే దిశగా నేను జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా DTF తోటే నా ఉద్యోగము, అంటే నా ఉద్యమంలో DTF నాకు అండగా ఉంది. నేను DTFలో ఉన్నాను. నా వ్యక్తిత్వ నిర్మాణంలో DTF పాత్ర చాలా ఉంది. ఇక్కడ పెట్టుకోవడానికి DTF నా పాత మిత్రులు, తర్వాత నా బడి సోదరులు. కరీంనగర్ నేను ఎంచుకున్నాను. నేను పెట్టుకోవాలి అనుకోగానే అందరూ దేవేంద్ర అన్నయ్య, కుమార్ సార్, సరే మేడం ఇక్కడ పెడదాము రండి, అంతా మేము అరేంజ్ చేస్తాము అన్నారు. అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా కవిత్వంలోకి నేను రావడం అంటే సహజంగా నాకు కవిత్వం అంటే తెలియదు. పెద్దగా నేను అధ్యయనం చేయలేదు. పాఠ్య పుస్తకాలు మాత్రమే తెలుసు. యావరేజ్ స్టూడెంట్ని ఫెయిల్ అవుతుంటే వచ్చాను. కానీ స్పందించడం అనేది చిన్నప్పటి నుండి ఉండేది. ఆ స్పందించే గుణాన్ని కాస్త ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత, ఆర్థికంగా స్వేచ్ఛ వచ్చిన తర్వాత హృదయం కూడా కొంచెం దృఢత్వం వస్తుంది, కొంచెం ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో పాటుగా DTFలో ఉండడము, అందుకని ప్రతిదీ ప్రశ్నించడము, ఎలా ఆలోచించాలి, ఏ కోణంలో ఆలోచించాలి అనేది కూడా నాకు ఉద్యోగ జీవితంలో DTF నుండి నేర్చుకున్నాను నేను. తర్వాత నా జీవితంలో జరుగుతున్న పరిణామంలో ఎక్కువగా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. మాట్లాడేది ఖచ్చితంగానే మాట్లాడతాను, కానీ బాగా ముచ్చట పెట్టి ప్రతిదీ అయినది ఒకటి కానిది ఒకటి డిస్కస్ చేసి ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు. నాకున్న పెయిన్ కానీ నాకున్న ఆలోచనలు కానీ ఎవరికి చెప్పలేనప్పుడు పాటలు వినే అలవాటు బాగా ఉండేది. పాటలు వినే అలవాటుతో ఏమో నాకున్న స్పందనని రాసి పెట్టుకున్నప్పుడు అది కొంచెం కవితాత్మకంగా వచ్చిన వాక్యాలు. ఒక 5-6 సంవత్సరాల వరకు నేను బయటికి ఎక్కడికి ప్రజలకు పంపించలేదు. ఇది కవిత్వం అంటారు అనే విషయం నాకు తెలియదు. వీరబ్రహ్మచారి సార్ రిటైర్డ్ HM గారు ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళు రిటైర్డ్ అయి ఉన్నారు కాబట్టి సందర్భంలో నేను ఇలా రాస్తున్నాను, ఇది చూడండి అని ఒకసారి వచ్చినప్పుడు చూశారు, పేజెస్లో చూశారు. అది ఇంత బాగా రాస్తున్నావు, దీన్ని కవిత్వం అంటారు, దీన్ని ఎందుకు బయటికి ఇవ్వట్లేదు అని సార్ ఎంకరేజ్ బాగా చేశారు. నేను కవిత్వంలో బయటికి తీసుకొచ్చాను అక్షరాన్ని అంటే వీరబ్రహ్మచారి సార్ గారి ప్రోత్సాహం చాలా ఉంది. అట్లనే మనసుకు సున్నితమైన కవిత్వము నేను పంపించిన 9 నెలల తర్వాత ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అది వస్తుందో రాదో అనుకున్నాను నేను. వెంటనే రాలేదు. 9 నెలల వరకు నేను మర్చిపోయాను. ఇంకా
ప్రొద్దున పౌడర్ 6 గంటలకు శివారెడ్డి సార్ ఫోన్ చేశారు. చాలా ఫేమస్ అంట. నాకు అధ్యయనం ఎక్కువ తెలియదు కాబట్టి శివారెడ్డి సార్ అంటే పేరు తీయడం కానీ ఎంత గొప్ప వాళ్ళో తెలియదు, తర్వాత తెలుసుకున్నాను. ప్రొద్దున పౌడర్ 6 గంటలకు ఫోన్ చేసి అమ్మ కవిత్వం బాగా ఉంది, నేను నా కవిత్వం ఏంటి బాగా ఉంది అంటే మీరెవరు ఎక్కడ మాట్లాడుతున్నారని అన్నాను. నేను శివారెడ్డి అన్నాడు. ఎవరు అన్నాడు? నేను గుర్తుపట్టలేదు సార్ అన్నాను. అన్న తర్వాత కవిత్వం నీది కాదా అన్నాడు. ఏ కవిత్వం సార్ అన్నాను. మనసుతో సున్నితమైన ఆలోచనలో వస్తుంది కదా, నీది కాదా అన్నాడు. అయ్యో నాదే సార్ అన్నాను. అంటే నువ్వు కవిత్వం రాసినప్పుడు నీది వచ్చిందే రాలేదో చూసుకోవాలి నువ్వు అన్నాడు. ఇంకా అప్పుడు పౌదకు 6 గంటల నుండి మొదలైన కాల్స్ రాత్రి 10:30 వరకు కూడా ఒక 200 కాల్స్ రిసీవ్ చేసుకున్నాను. గోరెడ్డి వెంకన్న గారు, గోపి గారు, కెనడా నుండి కూడా కాల్స్ వచ్చాయి. 2 ఉభయ రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాల నుండి కాల్స్ వచ్చాయి. చెన్నైలో, బాంబేలో సెటిల్ అయిన వాళ్ళు కూడా కన్నీళ్లతో మాట్లాడారు. చాలా మంది కన్నీళ్ళు పెట్టుకొని మాట్లాడారు. ఆ కవిత్వం అంత అక్షరానికి అంత ఉంది అనే విషయం నాకు తెలియదు. ఇది బాగుంది పంపించంటే పంపించినాను, వదిలేసినాను. సో తర్వాత నాకు ధైర్యం వచ్చింది, ఓకే నా కవిత్వాన్ని ఇంకొకరు స్పందించగలిగే లక్షణం నా అక్షరానికి ఉంది కాబట్టి నేను బయటికి ఇవ్వచ్చు. ఆ తర్వాత చాలా పేపర్స్లలో ఒక 15 కవితలు వచ్చాయి. మా యూనియన్ బుక్ అధ్యాపక జ్వాలలో ఒక 8 కవితలు వచ్చాయి. తర్వాత ఇట్లా వస్తున్న క్రమంలో నా మిత్రుడు పిల్ల మహేందర్ అని కరీంనగర్ లో, అక్క మీ కవిత్వం చాలా బాగుంటున్నాయి, వేరేవి చాలా చదువుతున్నాను కానీ మీకు బాగుంటేనే మీ బుక్ రావాలి అంటే ఏ కవిత్వం గ్రూపులలోకి వెళ్ళలేదు, నేను వాట్సాప్ గ్రూపులలోకి వెళ్ళలేదు, ఇట్లా సమావేశాలలోకి కూడా వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకో నా కవిత్వాన్ని పరిచయం చేసుకోలేదు. కేవలం నా పేపర్లలో మాత్రమే ఉండేవి. మహేందర్తో పరిచయం అయిన తర్వాత మహేందర్ అక్క మీ కవిత్వాలు బాగున్నాయి, చాలా మందిని చూస్తూ ఉంటే మీ అక్షరం ఒక విభిన్న శైలిలో ఉంది, సమాజం పట్ల మీ స్పందన బాగుంది, ఇది మీ పుస్తకంలో రావాలి అని మహేందర్ ఈ పుస్తకం రావడానికి ముఖ్య కారణం మహేందర్. కాబట్టి మహేందర్కి ధన్యవాదాలు. ఇది పుస్తకం రావడంలో ఆయన కృషి ఉంది, ఆయన ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. కవిత్వం రావడంలో బ్రహ్మచారి సార్ ప్రోత్సాహం ఎక్కువ ఉంది, పుస్తకం రావడంలో మహేందర్ ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. ఇక్కడ పెట్టడానికి నా సౌపత్తులు శ్యాము సమక్షంలో పెట్టాలి, నా టీటీఎఫ్ ఈ 2 సందర్భాలను బేస్ చేసుకొని కార్యక్రమాలు పెట్టాను. నా అక్షరం మీద అభిమానంతో, నా మీద అభిమానంతో వచ్చిన సాహిత్య మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.